ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొన్ని పేర్లు కేవలం పేర్లు మాత్రమే కాదు, అవి అగ్ని పర్వతాలు. కొన్ని దశాబ్దాల పాటు సామాజిక భావోద్వేగాలను, రాజకీయ సమీకరణాలను శాసించే పవర్ సెంటర్స్. అలాంటి పేర్లలో వంగవీటి మోహనరంగ అనే పేరు ఎప్పటికీ ఒక సంచలన అధ్యాయం. ఆయన జీవించి ఉన్న కాలం కంటే ఆయన మరణం సృష్టించిన పొలిటికల్ భూకంపం ఏపీ రాజకీయాలను దశాబ్దాల పాటు ప్రభావితం చేస్తూనే ఉంది. హత్య జరిగి దాదాపు 40 ఏళ్లు కావస్తున్నా ప్రతి ఏటా రంగా జయంతి, వర్ధంతి వస్తే చాలు బెజవాడ పాలిటిక్స్ ఒక్కసారిగా హీట్ ఎక్కుతాయి. అయితే ఈసారి సీన్ మునిపెన్నడూ లేని విధంగా ఒక హై వోల్టేజ్ పొలిటికల్ థ్రిల్లర్ను తలపిస్తోంది. ఈసారి చర్చ కేవలం నివాళులతో ముగిసిపోలేదు. రంగా కుమార్తె వంగవీటి ఆశా కిరణ్ పొలిటికల్ స్క్రీన్ పైకి సడన్ ఎంట్రీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ముందు, ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముందు ఆమె ఉంచిన 2 డిమాండ్లు ఇప్పుడు ఏపీ పాలిటిక్స్లో తుఫాన్ రేపుతున్నాయి. అసలు వంగవీటి ఆశా కిరణ్ పవన్ కళ్యాణ్ను ఎందుకు కలవబోతున్నారు? ఆమె వెనుక ఉన్న రాజకీయ శక్తులేంటి? ఈ భేటీతో ఏపీలో ఎలాంటి సామాజిక సమీకరణాలు మారబోతున్నాయి? 99 టీవీ స్పెషల్ డీటెయిల్డ్ అనాలిసిస్ ఇప్పుడు చూద్దాం. ఫ్లాష్ బ్యాక్ 1980 నాటి విజయవాడ. లాల్ సలాం ధ్వనుల మధ్య నుంచి, రౌడీజం గ్యాంగ్ వార్ల నీడల నుంచి ఒక సాధారణ వ్యక్తి జనం మధ్య నుంచి దూసుకొచ్చారు. అతనే వంగవీటి మోహన్ రంగా. ఆయన ఎక్కువ కాలం అధికారంలో లేరు. పెద్ద పెద్ద పదవులు అనుభవించింది లేదు. ఎమ్మెల్యేగా పనిచేసింది కేవలం 3.5 ఏళ్లే. కానీ ఆయన సంపాదించుకున్న ప్రజాభిమానం, సృష్టించిన సామాజిక చైతన్యం కోస్తంత్రను ఒక ఊపు ఊపింది. 1985 మధ్యంతర ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున గెలిచిన రంగు అసెంబ్లీ కంటే ప్రజల మధ్య ఎక్కువగా ఉంటూ పేదవాడి గొంతుకగా మారారు. కాపునాడు వంటి భారీ సామాజిక ఉద్యమాలతో రాష్ట్ర రాజకీయాలు కింగ్ మేకర్గా ఎదిగారు. కానీ సీన్ కట్ చేస్తే 1988 డిసెంబర్ 26 విజయవాడ నడిపొడ్డున రాఘవయ్య పార్క్ సాక్షిగా నడిచిన ఆ భయానక రక్తక్షరాల కాండ ఏపీ చరిత్రలోనే అతిపెద్ద పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్. రంగా హత్యతో ఆంధ్రప్రదేశ్ ఒక్కసారిగా అగ్నిగుండమైంది. కోస్తా జిల్లాలు తగలబడిపోయాయి. ఆ ఒక్క రాత్రి జరిగిన అల్లర్లు, ఉద్రిక్తతలు దశాబ్దాల పాటు 2 వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా సామాజిక వైరాన్ని నింపాయి. రంగా భౌతికంగా దూరమై 40 ఏళ్లు అవుతున్నా నేటికి ఆయన పేరు వెనుక ఉన్న ఓటు బ్యాంక్, ఆయన పేరు వెనుకున్న సెంటిమెంట్ ఏమాత్రం తగ్గలేదు సరికదా, ఇంకా బలపడుతూనే వస్తుంది. ప్రతి ఏటా రంగా జయంతి నాడు విజయవాడ వీధులు రంగస్మరణతో మారుమోగుతాయి. అయితే ఈసారి మాత్రం రాజకీయ వేడి మునుపటి కంటే చాలా ఎక్కువగా కనిపిస్తోంది. దానికి కారణం రంగా కుమార్తె ఆశా కిరణ్ స్వయంగా తెరపైకి రావటం. సాధారణంగా వంగవీటి వారసత్వాన్ని అన్న వంగవీటి రాధాకృష్ణ మోస్తూ వస్తుండగా ఈసారి చెల్లెలు ఆశా కిరణ్ గొంతు విప్పటం బెజవాడ పాలిటిక్స్ లో సరికొత్త చర్చకు దారితీసింది. రంగా జయంతి వేడుకలో పాల్గొన్న ఆమె కూటమి ప్రభుత్వం ముందు 2 అత్యంత పవర్ఫుల్ డిమాండ్లనుంచారు. ఆ డిమాండ్లు ఏపీ సర్కార్ను ఒక పెద్ద ధర్మ సంకటంలోకి నెట్టివేసేలా ఉన్నాయి అనేది విశ్లేషకుల మాట. ఆశా కిరణ్ తెచ్చిన మొదటి డిమాండ్ విజయవాడ కేంద్రంగా ఉన్న జిల్లాకు వంగవీటి రంగా జిల్లాగా పేరు పెట్టాలి. రెండో డిమాండ్ కృష్ణానది తీరాన రంగా అంత్యక్రియలు జరిగిన చోట అత్యంత ప్రతిష్టాత్మకంగా రంగా ఘాట్ నిర్మించాలి. నిజానికి ఈ డిమాండ్లు కొత్తవి కావు, కానీ ఇప్పుడు టైమింగ్ చాలా ముఖ్యం. 2022లో అప్పటి జగన్ ప్రభుత్వం జిల్లాల పునర్విభజన చేసినప్పుడు కృష్ణా జిల్లాను విభజించి విజయవాడకు ఎన్టీఆర్ జిల్లాగా పేరు పెట్టింది. ఆ సమయంలోనే రంగా అభిమానులు తీవ్ర నిరసనలు తెలిపారు. నాడు ఎన్టీఆర్ పేరు ఖరారైంది. నేడు కూటమి అధికారంలో ఉంది. ఇప్పుడు మళ్లీ అదే డిమాండ్ను రంగా కుమార్తె తెరపైకి తేవటం రాజకీయంగా పెను సంచలనంగా మారింది. ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. ఈ 2 డిమాండ్ల సాధన కోసం తాను నేరుగా డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలవబోతున్నట్లు ఆశా కిరణ్ ప్రకటించారు.
పవన్ కళ్యాణ్ ఈ డిమాండ్లపై సానుకూలంగా స్పందిస్తారనే నమ్మకం తనకు ఉందన్నారు. ప్రస్తుతం కాపు సామాజిక వర్గాల్లో పవన్ కళ్యాణ్ కు ఒక తిరుగులేని మాస్ ఫాలోయింగ్ ఉంది. అటు వంగవీటి రంగా పేరు కూడా అదే సామాజిక వర్గాల్లో ఒక అంతులేని సెంటిమెంట్. ఇప్పుడు ఈ రెండు శక్తులు అంటే రంగా వారసత్వం, పవన్ కళ్యాణ్ క్రేజ్ ఒకే వేదికపైకి వస్తాయి. అది కేవలం ఒక వినతి పత్రం ఇచ్చే భేటీగానే మిగిలిపోతుందా, లేక దీని వెనుక రాబోయే రోజుల్లో ఏపీ పాలిటిక్స్ ను మార్చేసే ముందస్తు పొలిటికల్ స్కెచ్ ఏమైనా ఉందా అనే అనుమానాలు బలపడుతున్నాయి. ఈ పొలిటికల్ డ్రామాలో మరో ఆసక్తికరమైన యాంగిల్ వంగవీటి కుటుంబంలో మారుతున్న సమీకరణాలు. గత ఏడాది డిసెంబర్లో జరిగిన రంగానాడు కార్యక్రమంలో ఆశా కిరణ్ చాలా యాక్టివ్గా పాల్గొన్నారు. అప్పటినుంచే ఆమె డైరెక్ట్ పాలిటిక్స్ లోకి వస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే రంగా కుమారుడు వంగవీటి రాధాకృష్ణ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఆయన పొలిటికల్ ట్రాక్ రికార్డ్ చూస్తే కాంగ్రెస్, వైసీపీ, టీడీపీ అంటూ పలు పార్టీలు మారారు. ప్రస్తుతం టీడీపీలో ఉంటూ కాస్త సైలెంట్ గా ఉంటున్నారు. ఈ తరుణంలో సోదరి ఆశా కిరణ్ ఏ పార్టీలోనూ చేరకుండా డేరుగా పవన్ కళ్యాణ్ వైపు మొగ్గు చూపటం వంగవీటి కాంపౌండ్ లో సరికొత్త లైన్ క్లియర్ అవుతుందా అనే అనుమానాలను రేకెత్తిస్తోంది. అన్న టీడీపీలో సోదరి జనసేన వైపు అడుగులు వేస్తే బెజవాడ వంగవీటి ఓటు బ్యాంక్ ఎటువైపు టర్న్ తీసుకుంటుంది అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. అయితే ప్రభుత్వ కోణంలో చూస్తే ఈ సమస్యలు అంత ఈజీగా తేలేవి కావు. ఇప్పటికే ఒకసారి ఖరారైన ఎన్టీఆర్ జిల్లా పేరును మార్చడం అంటే అది అటు నందమూరి అభిమానులు, ఇటు తెలుగుదేశం పార్టీ శ్రేణులు తీవ్ర అసంతృప్తికి దారితీస్తుంది. కూటమి ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరికీ ఇది అత్యంత సున్నితమైన అంశం. ఒకరి పేరు తీసి మరొకరి పేరు పెట్టడం రాజకీయంగా పెద్ద రిస్క్ తో కూడుకున్న పని. అయితే విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం జిల్లా పేరు మార్పు కంటే కృష్ణానది తీరాన రంగా ఘట్ నిర్మించడం అనే డిమాండ్ కు ప్రభుత్వం ఈజీగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. దీనివల్ల వంగవీటి అభిమానులను శాంతింపచేయటంతో పాటు సామాజికంగా కూటమికి పెద్ద మైలేజ్ వస్తుందని భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ భేటీ ఏపీ రాజకీయాల్లో ఎలాంటి ప్రకంపనలు సృష్టించబోతుంది? వంగవీటి ఆశా కిరణ్ కేవలం తన తండ్రి స్మారకం కోసమే పవన్ కళ్యాణ్ కలుస్తున్నారో, లేక జనసేన పార్టీ ద్వారా ప్రత్యక్ష రాజకీయాలకి ఎంట్రీ ఇచ్చి బెజవాడ సెంట్రల్ లేదా తూర్పు నియోజకవర్గాల నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తున్నారు? పవన్ కళ్యాణ్ ఈ సెంటిమెంట్ ను ఎలా డీల్ చేయబోతున్నారు? చంద్రబాబు నాయుడు ఈ సమీకరణాలను ఎలా బ్యాలెన్స్ చేస్తారు? ఏది ఏమైనా వంగవీటి రంగా అనే పేరు నాడు నేడు ఏనాడైనా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక పవర్ఫుల్ వెపన్. ఇప్పుడు ఆ వారసత్వ అస్త్రం కుమార్తె ఆశా కిరణ్ రూపంలో పవన్ కళ్యాణ్ చెంతకు చేరబోతుంది. ఈ భేటీ తర్వాత కూటమి ప్రభుత్వం ఎలాంటి సంచలన నిర్ణయం తీసుకోబోతుంది? వంగవీటి ఆశా కిరణ్ భవిష్యత్ రాజకీయ అడుగులు ఏ తీరానికి చేరబోతున్నాయి అనే ప్రశ్నలకు సమాధానాలు దొరకాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.